ఇచ్చినప్పుడు ఈ బహుమానం ఎంత ఉంటుందండి? చాలా చిన్న బహుమానం, అవునా? పుట్టిన ఆ ఆ సంటి పాపలను లేక కుమారుల్ని కుమార్తెలు మనం చూసినప్పుడు వారు చాలా చిన్న పిల్లలనుగా వారి గర్భఫలము దేవుడు ఇస్తూ ఉన్నాడు. అయితే ఈ గర్భఫలము దేవుడు మనల్ని ప్రేమించి మనకిస్తున్న ఈ గర్భఫలము దేవుని కొరకే మనము పెంచాలి. దేవుని కొరకే దీవెనగా వారిని మనం పెంచాలి. యెహోవా ఇచ్చిన ఈ బహుమానము మన జీవితంలో దేవుడిచ్చిన ఈ బహుమానము లాంటి బహుమానాలు మరొక బహుమానము లేక ఎవరూ కూడా మనకి ఇవ్వలేదు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మన బిడ్డలు మనకు ఒక బహుమానాలుగా దేవుడు మనకి ఇవ్వటం అనేది జరిగింది. అందుకే అంటున్నాడు, తన ప్రియులను ఎదిరించుచుండగా యెహోవా వారికి ఇచ్చుచున్నాడు గర్భఫలము, యెహోవా ఇచ్చు బహుమానము. ఇక ఈ మొదటి మాట మనం చూసాము, గర్భఫలం అనేది దేవుడిచ్చిన బహుమానం అని మనం చూస్తాం. మరి దేవుడు మనకి ఇచ్చాడు కదా బహుమానము, మరి మనం దేవుడికి ఏ బహుమానం ఇద్దాం? అయ్యా చెప్తారా? దేవుడు మనకి బహుమానంగా గర్భఫలాలను దేవుడు ఇచ్చాడు. దేవుడు మనకి బహుమానాలను ఇచ్చాడు. మరి దేవుడికి మనం ఏ బహుమానాన్ని ఇద్దాం? కృతజ్ఞతాస్తుతులు, ఇంకా